హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటల కకర్స్. ఈరోజు సూపర్ టేస్టీగా గుత్తి వంకాయ కుర్మా వండుతున్నాను. ఒక పావు కిలో వచ్చి నేను శనగ నూనె వేసుకుంటున్నాను. చూడండి, చిన్న సైజులో నేను గుత్తి వంకాయ తీసుకున్నాను. మంచిగా 4 వైపులుగా కట్ చేసుకున్నాను. ఉప్పు నీళ్ళలో మంచిగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. నూనె మంచిగా మరిగినాక నేను కొన్ని వంకాయలు మాత్రం వేసుకుంటున్నాను. హై మీద లో మీద పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో మాత్రం ఎండు కొబ్బరి, ధనియాలు అన్నీ వేసుకున్నాను. కాజు, బాదం అన్నీ వేసుకుని, లవంగ, చెక్క అన్నీ వేసుకున్నాను. వేసుకుని మసాలా పట్టేసాను. దాంట్లో వచ్చి కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను. వంకాయ మాత్రం మంచిగా ఫ్రై చేసుకున్నాను. హై మీద లో మీద పెట్టుకుని ఫ్రై చేసుకున్నాను. ఈ మధ్యలో మాత్రం వీడియోలు పెట్టట్లేదు ఫ్రెండ్ నేను. చూడండి, నూనెలో మాత్రం 2 ఇలాచీ వేసుకున్నాను, 2 బిర్యానీ పత్తా వేసుకున్నాను, 2 దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇలాచీ వేసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 2 రెబ్బలు వచ్చి కరివేపాకు వేసుకున్నాను. మంచిగా పింక్ కలర్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం కారం, తగినంత రాళ్ళు ఉప్పు, హై మీద పెట్టి మంచిగా మగ్గించుకుంటున్నాను. ఒక 2 టమాటాలు, ఒక స్పూన్ నిండా వచ్చి అల్లం పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ వచ్చి నేను చిన్నులపాయల పేస్ట్ వేసుకున్నాను. చూడండి, నేను దినుసులన్నీ వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసాను కదా, ఆ మసాలా వేసుకుంటున్నాను. హై మీద పెట్టి మంచిగా మగ్గించుకుంటున్నాను. దీంట్లో మాత్రం మలాయి పెరుగు వేసుకున్నాను. మలాయి పెరుగు వచ్చి ఒక 4 స్పూన్లు దాకా వేసుకున్నాను. చూడండి, గ్రేవీ ఎంత సూపర్గా మంచిగా ఉడుకుతుందో. దాంట్లో వచ్చి కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. జీలకర్ర పొడి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. మళ్ళీ దాంట్లో 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం వచ్చి నేను కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయలని వేసుకుంటున్నాను. గ్రేవీ మాత్రం ఎంత బాగుందో, కొంచెం టేస్ట్ చూసాను, చాలా బాగుంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈ వంకాయ కుర్మా మాత్రం చాలా బాగుంటుంది. నేను వీడియోలు ఎక్కువ పెట్టట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఏదో కొంతమంది ఏడుపులు ఎక్కువైపోతున్నాయి. అది అని ఇది అని మాకు ఒక టెన్షన్ అయిపోతుంది. కానీ మళ్ళీ మా అమ్మాయి నాకు అరిసింది, వీడియోలు మాత్రం ఆపబాకమ్మ, ఇంత కష్టపడావు ఎందుకు ఆపుకోవటం అని మళ్ళీ స్టార్ట్ చేశాను నేను. చూడండి, గుత్తి వంకాయ కుర్మా ఎలా ఉందో చూసి తప్పకుండా కామెంట్ పెట్టండి. చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ వంటల కర్రీ ఛానల్కి. లాస్ట్ ఫైనల్ నేను కొత్తిమీర వేసుకున్నాను. సూపర్ టేస్టీగా గుత్తి వంకాయ కుర్మా కూర రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఒక పొయ్యి మీద మాత్రం అన్నం పెట్టేసాను, వేడిగా అన్నం. చూడండి, మంచిగా ఉడికిపోయింది, దమ్ అయిపోయింది అన్నం కూడా. ఒకవైపు చూస్తే గుత్తి వంకాయ కుర్మా ఎంత కమ్మగా ఎంత టేస్ట్గా ఉందో.
ఇంత కష్టపడి నేను వీడియోలు తీస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం హ్యాపీగా మాట్లాడుకునే వాళ్ళు తక్కువ అయిపోయారు. ఏది చేసినా ఏది పెట్టినా యూట్యూబ్లో నాకు ఒక ప్రాబ్లం అయిపోతుంది. చూడండి, వేడిగా రైస్ వేసుకున్నాను. సూపర్ టేస్టీగా గుత్తి వంకాయ కుర్మా కూడా చేసేసాను. మళ్ళీ రేపు మంచి వీడియో మీకోసం వచ్చిద్ది. చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వంటలక్క కర్రీస్.